ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో వింతైన దేశాలు ఉన్నాయి. అలాగే ఆ వింతైన దేశాల్లో ఎన్నో వింతైన పండుగలు జరుపుకుంటారు. వాటి గురించి ఒకవేళ మీరు తెలుసుకుంటే ఇలాంటి పండుగలను కూడా జరుపుకుంటారా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ పండుగలు ఎలా ఉంటాయి అంటే బురదలో దొర్లటం, కోతులకు పార్టీ ఏర్పాటు చేయటం, ప్రపంచంలోని ట్విన్స్ అందరూ ఒకే చోట చేరి పండుగ జరుపుకోవటం, ఆరెంజెస్తో కొట్టుకోవడం, ఇలా వింత వింత పండుగలను కొన్ని దేశాల్లో జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుపుకునే అత్యంత వింతైన పండుగల గురించి చెప్తాను. కాబట్టి ఆ దేశాలు ఏంటో, ఆ పండుగలేంటో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. మడ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో ప్రజలు బురదలో స్నానం చేస్తారు, అందులోనే ఆడుకుంటారు, అందులోనే దొర్లుతారు. ఈ ఫెస్టివల్ ని సౌత్ కొరియాలోని బోరియాంగ్ సిటీలో ప్రతి సంవత్సరం జూలై నెలలో జరుపుకుంటారు. ఇది దాదాపుగా 2 వారాల వరకు నడుస్తుంది. అందులో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తారు. ఎందుకంటే బురదలో ఉండే ప్రకృతి సిద్ధమైన మినరల్స్ బాడీకి ఎంతో మేలు చేస్తుంది. ఆ గుణాలను పొందాలి అనుకుంటారు. ఈ ఫెస్టివల్ కంటే కొన్ని రోజుల ముందే ఎన్నో ట్రక్కుల నిండా బురదను ఇక్కడికి తీసుకువస్తారు. 2 వారాల వరకు అందులో వాళ్ళకు నచ్చినట్టుగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పోటీలు పడతారు. నిజానికి ఈ ఫెస్టివల్ ని 1998వ సంవత్సరంలో ఒక న్యాచురల్ కాస్మెటిక్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేశారు. కానీ ప్రజలకు ఇది చాలా బాగా అనిపించింది. అందువల్ల ఈ రోజు కూడా ఈ ప్రజలు ఈ ఫెస్టివల్ ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంకీ బఫెట్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ని నవంబర్ నెలలో వచ్చే లాస్ట్ సండే రోజు థాయిలాండ్లోని అత్యంత పురాతనమైన గ్రామాల్లో ఒకటి అయిన లోపురిలో జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్లో స్థానిక ప్రజలు సిటీలోని కోతులకు పార్టీ ఏర్పాటు చేస్తారు. కోతుల కోసం పండ్లు, కూరగాయలు, కేకులు, చాక్లెట్లు ఇంకా ఎన్నో రకాల తినే వస్తువులను ఒక టేబుల్ పైన పెడతారు. ఈ ఫెస్టివల్ రోజు ప్రజలు కోతుల్లాంటి కిరీటాలు మరియు మాస్కులు పెట్టుకుంటారు. అప్పుడు ఇక్కడ ప్రతి చోట వేల కోతులను చూడవచ్చు. అవి పండ్లు, కూరగాయలు, కేకులు, చాక్లెట్లు తిని ఎంజాయ్ చేస్తాయి. ఈ ఫెస్టివల్ ను జంతువులను గౌరవించడానికి జరుపుతామని అంటారు. దానితో పాటు స్థానిక ప్రజలు కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయని నమ్ముతారు. ఈ ఫెస్టివల్ రోజు కోతులు ఎంతో ఎంజాయ్ చేస్తాయి. ఇక్కడ సీన్స్ ని చూసి మీరు కూడా ఇదే అంటారు. ఇంతేకాదు ఈ ఫెస్టివల్ కోసం ప్రజలు కోట్ల సంఖ్యలో డొనేషన్స్ ఇస్తారు. ఇక్కడి ప్రజలు జంతువులు సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటామని నమ్ముతారు. నిజంగా ఇదే వాస్తవం కూడా. హరో వైన్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం జూన్ 28 నుంచి 30 వరకు స్పెయిన్లోని హరో సిటీలో జరుపుకుంటారు. దీని పేరుతోనే అర్థమవుతుంది ఈ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరూ ఒకరిపైన ఒకరు వైన్ జల్లుకుంటారు అని. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ప్రజలు దేశ విదేశాల నుంచి స్పెయిన్లోని హరో సిటీకి వస్తారు. మరియు వాళ్ళతో పాటు మగ్గు, బాటిల్, గ్లాస్ లేదా బౌల్ లాంటివి తెచ్చుకుంటారు. అందులో వైన్ ని నింపి వేరే వాళ్ళపై జల్లుతారు. ఈ ఫెస్టివల్ ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మరియు ఇందులో పార్టిసిపేట్ చేసే చాలా మంది వైట్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తారు. సాయంత్రం టైంకి ఆ డ్రెస్ పింక్ కలర్ లోకి మారిపోతుంది. సాయంత్రంకు ఈ వైన్ ఫైట్ అయిపోతుంది. కానీ దాని తర్వాత కూడా ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తారు. వైఫ్ క్యారీయింగ్ ఛాంపియన్షిప్. ఫిన్లాండ్ లో జరుపుకునే ఈ వైఫ్ క్యారీయింగ్ ఛాంపియన్షిప్ చాలా ఫన్నీ గేమ్ మరియు ఫెస్టివల్ కూడా. దీన్ని ప్రతి సంవత్సరం జూలై నెలలో జరుపుకుంటారు. ఈ ఆటను ఆడే పద్ధతి ఏంటంటే మీరు మీ వైఫ్ ని వీపు పైన ఎక్కించుకోవాలి మరియు అలాగే పరిగెత్తాలి. కానీ ఇది అంత ఈజీ కాదు. దారి మధ్యలో చాలా రకాల అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. ఈ గేమ్ రూల్లో మీరు మోసేది మీ వైఫే అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా కావచ్చు, అంటే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా కావచ్చు, లేదా గ్రౌండ్ లో ఉన్న ఎవరైనా అందమైన అమ్మాయి కూడా కావచ్చు. ఈ గేమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళకి వాళ్ళ వైఫ్ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ బీర్ ని గిఫ్ట్ గా ఇస్తారు. అంటే మీ వైఫ్ ఎంత లావుగా ఉంటే అంత ఎక్కువ బీర్ ని పొందుతారు. ద ట్విన్స్ డే ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెలలోని మొదటి వారంలో ఓహియోలోని ట్విన్స్బర్గ్ లో జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ని 1976వ సంవత్సరం నుంచి జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయడం కోసం మీరు ట్విన్ బ్రదర్స్ లేదా సిస్టర్స్ అయి ఉండడం చాలా అవసరం. ఇందులో పార్టిసిపేట్ చేయడం కోసం వేరు దేశాల నుంచి ట్విన్ బ్రదర్స్ మరియు ట్విన్ సిస్టర్స్ ఇక్కడికి వస్తారు. ఈ ఫెస్టివల్ లో ప్రతి సంవత్సరం అత్యంత ఎక్కువ మంది ట్విన్స్ గ్యాదర్ అవుతారు. ఈ ఫెస్టివల్ టైంలో ట్విన్ బ్రదర్స్ మరియు సిస్టర్స్ కి ఎన్నో గేమ్స్ ను కండక్ట్ చేస్తారు. ఇందులో రన్నింగ్, గోల్ఫ్ మరియు రకరకాల టాలెంట్ షోలు ఉంటాయి. ఈ ఫెస్టివల్ ని చూడడానికి చాలా మంది వస్తారు. ఒకసారి ఏం జరిగిందంటే ఈ ఫెస్టివల్ లో 2 ట్విన్ బ్రదర్స్, 2 ట్విన్ సిస్టర్స్ ప్రేమలో పడ్డారు. తర్వాత వాళ్ళకి పెళ్లి కూడా జరిగింది మరియు వాళ్ళకి ట్విన్స్ పుట్టారు. ఈ విధంగా ఈ ఫెస్టివల్ వల్ల కొంతమంది లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. యాన్షీ బీహైవ్ ఫైర్ వర్క్స్.
ఈ ఫెస్టివల్ ని లూనర్ ఇయర్ స్టార్ట్ అయిన 15 రోజుల తర్వాత తైవాన్లోని యాన్షు సిటీలో జరుపుకుంటారు. దీన్ని ప్రపంచంలోని అత్యంత ప్రామాణికమైన ఫెస్టివల్లో ఒకటి అని కూడా అంటారు. ఈ ఫెస్టివల్ యొక్క హిస్టరీ ఏంటంటే ఎప్పుడైతే 1875లో ఈ సిటీలో కలరా మహమ్మారి వ్యాపించిందో అప్పుడు ప్రజలు దాని నుంచి విముక్తి పొందడానికి గువాన్గోంగ్ అనే ఒక చక్రవర్తికి పూజలు చేశారు మరియు అతని విగ్రహాన్ని పల్లకిలో ఉంచి సిటీ మొత్తం తిప్పేవారు మరియు సిటీలో చాలా ఎక్కువగా టపాకాయలు కాల్చేవారు. దానివల్ల నిజంగానే ఈ మహమ్మారి కూడా పారిపోయింది అలా అని తైవాన్ ప్రజలు నమ్ముతారు. అందువల్ల దీన్ని ప్రతి సంవత్సరం ఒక ఫెస్టివల్ లాగా జరుపుతూ వచ్చారు. ఇప్పుడు కూడా దీన్ని అలాగే జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఫెస్టివల్లో వేల మంది పార్టిసిపేట్ చేస్తారు. టపాకాయలను మరియు రాకెట్లను కాల్చుతారు. అంతేకాదు ఎన్ని రాకెట్స్ అయితే బాడీకి తగులుతాయో వారికి కొత్త సంవత్సరం అంత బాగుంటుందని నమ్ముతారు. దానికోసం ఈ రాకెట్స్ ముందు వేల మంది నిలబడతారు. కానీ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఫైర్ ప్రూఫ్ డ్రెస్ మరియు హెల్మెట్ లాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండడం చాలా అవసరం. అయితే ఈ ఫెస్టివల్ కాస్త మనం ఇక్కడ జరుపుకునే దీపావళి లాగా అనిపిస్తుంది. బాస్లర్ ఫ్యాషన్ చార్ట్. ఈ ఫెస్టివల్ స్విట్జర్లాండ్లోని అత్యంత పెద్ద ఫెస్టివల్ మరియు యూరప్లోని టాప్ 50 ఫెస్టివల్స్లో ఇది ఒకటి. దీన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చ్ నెలల్లో స్విట్జర్లాండ్లోని బాసెల్ సిటీలో జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ 72 గంటలు అంటే దాదాపుగా 3 రోజుల వరకు నడుస్తుంది. ఈ ఫెస్టివల్ను జరుపుకోవడానికి ఉదయం 4 గంటల నుంచే సిటీలోని వేల మంది రంగురంగుల మాస్కులు పెట్టుకుని వాళ్ళ ఫేస్ను కవర్ చేసుకుంటారు. ఎవరికీ కూడా ఎదుటి వాళ్ళ ఫేస్ని చూడడానికి పర్మిషన్ ఉండదు. దీని తర్వాత ఈ వేల మంది సిటీలోని ప్రతి వీధిలో తిరుగుతారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ ఫెస్టివల్ కి సంబంధించి పాటలను గట్టిగా పాడుతారు మరియు నైట్ వరకు మాస్క్ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇది 72 గంటల వరకు ఇలాగే కొనసాగుతుంది. ఈ ఫెస్టివల్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. బ్యాటిల్ ఆఫ్ ఆరెంజెస్. ఈ ఫెస్టివల్ ని ఇటలీలోని ఇవ్రియా సిటీలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 3 రోజుల వరకు జరుపుకుంటారు. ఇది చాలా ఫన్నీ ఫెస్టివల్. ఇందులో సిటీలోని ప్రజలు వాళ్ళతో పాటు చాలా ఎక్కువ మొత్తంలో ఆరెంజెస్ ను తీసుకుని వస్తారు మరియు వాటితో ఒకరిని ఒకరు కొట్టుకుంటారు. బయట వాళ్ళు మరియు ఆడియన్స్ రెడ్ కలర్ క్యాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడం లేదని మరియు వాళ్ళని ఆరెంజెస్ తో కొట్టకూడదన్న విషయం అర్థమవుతుంది. కానీ కాసేపటి తర్వాత చాలా ఆరెంజెస్ ఆడియన్స్ కి తగులుతూ ఉంటాయి. కానీ ఆడియన్స్ దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. చించిల్లా మెలన్ ఫెస్టివల్. ఆస్ట్రేలియాలోని చించిల్లాలో ఫిబ్రవరి నెలలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజులు ఈ మెలన్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు. ఇక్కడ వాటర్ మెలన్స్ ను ఎక్కువగా పండిస్తారు. అందువల్ల ఆస్ట్రేలియాలోని చించిల్లాని మెలన్ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వాటర్ మెలన్స్ తో అనేక రకాల గేమ్స్ ఆడుతారు. అది ఎలా ఆడుతారో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వింతైన పండుగలు. వీటిలో మీకు ఏది వింతగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.